అక్టోబర్ 28 దేవుని వాక్య ధ్యానం. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. కీర్తనలు 34:9. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక పర్యాయం కలుసుకునే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదం మనలను ఉన్నతంగా ఉంచుతోంది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, ఆయన వాక్యం మనకు ఏమి బోధిస్తుంది అని మనం ఆలోచన చేస్తే మనకి కొదువ లేకుండా చేస్తూ ఉన్నది. చాలాసార్లు మనకి కొదువ అంటే లేమి అనేది మనము వెంటాడేటువంటి ఒక భయంకరమైనటువంటి సమస్య. ఆర్థికమైనటువంటి పరిస్థితి కావచ్చు, ఇంట్లో మనకి కావాల్సినవి కావచ్చు, మన వంట్లో శరీరంలో ఏదైనా అవసరమైనది అయి ఉండొచ్చు, మన జీవితానికి అవసరమైనది అయి ఉండొచ్చు. ఏదైనా సరే మనకు ఒకటి కావాలి అనుకున్నప్పుడు అది మనకి లేనప్పుడు, అది కొదువుగా ఉన్నప్పుడు ఎంతో మానసికంగా ఒత్తిడి మనిషిలో ఉంటూ ఉంటుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రభు ఇస్తున్నటువంటి మాట, నీకు ఏ కొదువ అనేది లేకుండా నేను చేస్తాను. నిజమే, ఎప్పుడు మనము కొదువ లేకుండా ఉంటాము అనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. దేవుని యందు ఎవరైతే భయభక్తులతో జీవిస్తారో వారి జీవితాల్లో కొదువ ఉండదు. దేవుని సేవకులు ఎలియా, ఎలీషా వారి యొక్క జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు కరువు సమయంలో కూడా వారికి దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు. సేవకుని యొక్క జీవితంలో ప్రతిదీ ప్రభు ఏ విధంగా అందించాడో మనం చూస్తాం. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో ప్రభు ఎలా సేవకునికి సహాయకుడిగా ఉండి సమస్యను తప్పించాడో మనం గమనిస్తాం. నువ్వు దేవుని యందు పరిపూర్ణమైన భయము, భక్తి రెండు కలిగి జీవించినప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదము ఉంటుంది. చాలాసార్లు భయం ఉండదు, భక్తి ఉంటుంది. కొన్నిసార్లు భక్తి ఉంటుంది, భయం ఉండదు. ప్రియులారా, మనము ఏ విధంగా ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తున్నాం? ప్రభు యందు భయము, భక్తి కలిగి ఉండడం ద్వారా కలిగే ఆశీర్వాదాలను గురించి సొలొమోను సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రభునందు మనము భయభక్తులు కలిగి జీవించినప్పుడు కొదువు లేకుండా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, బిడ్డల యొక్క జీవితంలో ఉన్నతమైన దీవెనలు మీరు అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ప్రభువా, ఈ దినము నీ శక్తితో బిడ్డలను నింపండి, అనారోగ్యములను తీసివేయండి, రక్షణతో నింపండి. ఏ కొదువ లేకుండా బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.